మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి. ఇదేంటి విక్రమ్ గారు ఆడియో రూపంలోకి పోయి మళ్ళీ తిరిగి వీడియో రూపంలోకి వచ్చారు ఏంటని ఆలోచన చేస్తూ ఉన్నారా? అవును, వీడియో రూపంలో ముందుకు వచ్చాను. గతంలో నా స్వరాన్ని మాత్రం మీరు విన్నారు. ఇప్పుడు మీ ముందుకు నేను మరలా తిరిగి ఎందుకు వచ్చానంటే, కొంతమంది ఏమంటా ఉన్నారంటే విక్రమ్కి భయము, చిన్నరాజా అంటే భయము, తన ముఖాన్ని చూపించి మాట్లాడాలంటే తను భయపడతా ఉన్నాడు అని కొంతమంది అంటా ఉన్నారు. ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు కదా, ఫోన్ చేసి బెదిరించేవాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. బెదిరించే మానట్లా, నీ అంతు చూస్తాం, నీ ఇంటికి వస్తాం అని తొడలు కొట్టే వాళ్ళు లేకపోలా. మగవారే అనుకుంటే ఆడవాళ్ళు కూడా తొడలు కొట్టి విన్నారు కదా గత వీడియోలో. స్త్రీ యొక్క మాటలు, తన యొక్క తొత్తు ఏమని మాట్లాడింది, బెదిరిస్తున్నారు, కొడతారంటున్నాను, నా అంతు చూస్తారంట. రౌడీజం చేస్తున్నారు మీరు, రౌడీజం. చిన్నరాజా రౌడీజం చేస్తూ ఉంటారండి. చిన్నరాజు అనే వ్యక్తి ఎంత రౌడీజం చేసినా, తన యొక్క అనుచరులతోటి ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, సత్యవాక్యాన్ని సమాజంలోనికి ఉండలేం, తీసుకురాకుండా మానలేం. గ్రంథం అది మాకు నేర్పించింది. గ్రంథంలో ఉన్నది మాత్రమే మేము బోధిస్తాం. గ్రంథంలో ఉన్నది మాత్రమే మేము బోధిస్తాం. మాకు ఊరికి వచ్చినట్టుగా మేము మాట్లాడాం. దేవునికి తప్ప ఏ నరుడికి, యవ్వనికి, చావుకి సైతం భయపడము. దేవునికి మాత్రమే భయపడతాం. పరమున్న దేవునికి మాత్రం భయపడతాం. వయసుకు గౌరవిస్తాం, పెద్దవాళ్ళకి గౌరవిస్తాం, భయపడను, గౌరవిస్తాం. చాలా జాగ్రత్తగా గమనించాం. ఇక చిన్నరాజు అనే వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టుగా, ఊహకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో తనక వీడియో చేస్తే వీడియో ఏమై ఉందంటే, జన్మపాపం అనే ఒక సందర్భాన్ని తీసుకొని, ఒక సందేశాన్ని తీసుకొని తను మాట్లాడుతూ ఉన్నాడు. జన్మపాపం అనే ఒక పాఠాన్ని గురించి మాట్లాడుతూ యొక్క దుర్బోధకుడైన నపుంసక రాజా ఏమని మాట్లాడాడంటే, గ్రంథం తెలీదు, చదవడం చేత కాదు, ఊహకు వచ్చినట్టుగా మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, జన్మపాపం లేదు అన్నాడు. రైటే, జన్మపాపం లేదు, రైటే, దానికి ఏకీభవిస్తాం. గ్రంథం లేదు కనుక మరి ప్రతి దానికి రైట్ అని చెప్పుకుంటూ వెళ్ళలేం కదా. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. నేను ఎలాగైతే వాస్తవాన్ని ఎలాగైతే ఒప్పుకుంటున్నానో, వచ్చిన రాజో నాకే తెలియదు కానీ, వచ్చిన రాజా నువ్వైతే వాస్తవాన్ని ఒప్పుకో. నీ యొద్ద వింటున్నా, నువ్వు చెప్పుకుంటావు కదా, నా శిష్యులు నువ్వు చెప్పుకుంటున్నావు కదా. వారికి ఏమో చెప్తా ఉన్నావు, విక్రమ్ వీడియోలు మీరు చూడొద్దు అంటున్నావు కదా, అతని మాటలు మీరు వినద్దు అంటున్నావు కదా. భయమా పరిశీలన చేయమని చెప్పచ్చు కదా. విక్రమ్ ఏదో వీడియో చేశాడు, మాట్లాడుతూ ఉన్నాడు, నేను మాట్లాడింది, విక్రమ్ మాట్లాడింది, ఒకసారి పరిశీలన చేసి మీరే సత్య మార్గాన్ని అన్వేషించండి, అనుసరించండి అని చెప్పచ్చు కదా. ఎందుకంత భయమా? నువ్వు చేసే తప్పుడు బోధ కనుక, నువ్వు అపవాది యొక్క సంబంధం కనుక, అపవాది యొక్క తొత్తువు కనుక, అబద్ధములకు జనకుడు గనక, జనకులకు నువ్వు కుమారుడు గనక, నువ్వేం చేస్తా ఉన్నాడంటే, అపవాది తన యొక్క గూడుని, అపవాది కట్టుకున్న తన గూడు కూలిపోకుండా ఏం చేస్తా ఉంది, అది నువ్వే. నీకే తెలుసు నువ్వేం చేస్తా ఉన్నావు. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కనుక చిన్నరాజా చేసే తప్పుడు బోధనని ఖండిస్తానే ఉంటాం. ఎందుకంటే తను ఏడవబడింది కాకుండా తనతో పాటు ఇంకా అనేక మందిని ఈడుస్తున్నాడు తను. అది చాలా తప్పు. తను క్రైస్తవుడు చెప్పుకొని సమాజాన్ని పాటు చేస్తా ఉన్నాడు. క్రైస్తవ సమాజాన్ని పాటు చేస్తా ఉన్నాడు. క్రీస్తు రక్తం మీద కడుగుబడిన సహోదరులకు పాటు చేస్తా ఉన్నాడు. కనుక జాగ్రత్తగా వినండి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మాటలు గమనించండి. చిన్నరాజా అతని యొక్క ఊహలను బట్టి మాట్లాడుతూ ఉన్నాడే కానీ గ్రంథంలో ఉన్న విషయాలు మాట్లాడలేదు. తన గ్రంథంలో తీసుకున్న వచనానికి తను మాట్లాడే మాటలకు సంబంధమే లేదు. ఈ విషయాన్ని మీరు గమనించగలరని ప్రేమపూర్వకంగా మీకు గట్టిగా తెలియజేస్తా ఉన్నాను. కనుక జన్మపాపం అనే సందేశాన్ని తను మాట్లాడుతూ ఉన్నాడు. జన్మపాపం అనే సందేశాన్ని తను మాట్లాడుతూ దాంట్లో జన్మపాపము అని అన్నాడు. అయితే దానికి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, సృష్టిలో శ్రేష్టమైంది మానవుని యొక్క జన్మ అన్నాడు. ఈ యొక్క మానవుని యొక్క జన్మ ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని యొద్ద ప్రారంభమవుతుందని చెప్పాడు యొక్క ప్రశ్న.
మానవుని యొక్క జన్మ దేవుని యొక్క ప్రారంభమవుతుంది. పరలోకమందు ఆత్మ సృష్టించబడుతుందంట. ఆ యొక్క ఆత్మ సృష్టించబడిన తర్వాత దేవుడు ఆ యొక్క ఆత్మని తల్లి గర్భంలో ప్రవేశింపజేస్తాడంట. ప్రవేశింపజేసినప్పుడు ఆ యొక్క తల్లి గర్భంలో పిండం ఏర్పడుతుందంట. పిండోత్పత్తి జరుగుతుందంట. పిండోత్పత్తి జరుగుతున్న తర్వాత దానంతట అది రూపాన్ని తెచ్చుకుంటుందంట. మన గత వీడియోలో ఈ యొక్క మాటల్ని తేటగా మనం తెలియజేస్తాం. కాబట్టి మరోసారి మీరు ఈ యొక్క క్లిప్పింగ్ వినండి. తన మాటలే, నా మాటలు కాదు. నా అంతరింద్రియములను నీవే మనసు మనసాక్షి అవి కలుగజేసినటువంటి భగవంతుడు. కరెక్ట్. నేను అదే అడిగింది. నా అంతరింద్రియములను కలుగజేసినవి ఎవరు? దేవుడు. అంతరింద్రియాలంటే అర్థం ఏమిటంటే ఆత్మను పంపించేది ఎవరు? పరలోకం నుండి దేవుడు. తల్లి గర్భంలోకి పంపిస్తాడు ముందు. అంతరింద్రియాలంటే అది తెలియాలి మనుషులకి. దేవుడు అంట ప్రతి తల్లి కడుపులోనంట ముక్కు ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉంది. జ్ఞానేంద్రియాలకి అంతరింద్రియాలకి తేడా తెలియకుండా దేవుడు ముక్కును చేస్తాడు, కళ్ళు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్తా ఉంటారు. దేవుడు అలాంటి కార్యక్రమాలు చేయడు. కళ్ళు ముక్కు చేసింది ఒక వ్యక్తినే. ఎవరు ఆ వ్యక్తి? ముందు ఆదాము, తర్వాత ఆదాము నుండి హవ్వను సృష్టించారు. అలా సృష్టి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇద్దరి స్త్రీ పురుష కలయికలను వాళ్ళ మధ్యలో పెట్టి వాళ్ళని పిల్లలు కనేటట్లుగా చేశారే తప్ప ప్రతి ఒక్కరికి గర్భాల్లో వెళ్ళి కళ్ళును చేయడు, ముక్కును చేయడు. ప్రతి ఒక్కడు ఇప్పుడు బోధించే బోధకుల్లో కూడా సరే ఇలాంటి అబద్ధ బోధలు సృష్టిస్తూ ఉన్నారు చాలా మంది. ప్రతి ఒక్కరు అలాంటి మాటలు తెలియజేస్తూ ఉంటారు. దేవుడు కలుగు చేసేది ఏమిటి అని అంటే అంతరింద్రియాలను కలుగు చేస్తాడు. అంటే ఆత్మ యొక్క భాగాలు, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, తర్వాత హృదయం, మంచి చెడ్డల వివేచన, జ్ఞానం అనేటువంటిది దేవుడు కలుగు చేస్తాడు పిల్లల్లో. అది ఎప్పుడు పని చేస్తుంది? మంచి చెడ్డల జ్ఞానం అంటే అది ఒకటి మాత్రమే యవ్వనంలో వస్తుంది. మిగిలినవన్నీ యవ్వనానికి ముందు ఆత్మరూపంలో ఉన్నప్పటికీ కూడా సరే ఎప్పుడు పని చేయాలని అప్పుడు పని చేసేటట్లుగా దేవుడు దాన్ని జరిగిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మానవ సృష్టిలో తల్లి గర్భంలో ఏం జరుగుతుంది అని అంటే ముందు అంతరింద్రియాలు కలుగు చేయబడతాయి. ఏం కలుగు చేయబడతాయి? ముందు ఆత్మ ప్రవేశిస్తుంది అని దాని అర్థం. ఏం ప్రవేశిస్తుంది? గర్భంలోకి దేవుని యొద్ద నుండి పవిత్రమైనటువంటి ఆత్మ గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఇది తెలుసుకోండి దయచేసి. 14 నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయం, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. భయం కలుగుతుంది. ఒక ఆత్మ పరలోకం నుండి రావడం అనేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. భూలోకానికి రావడం, పవిత్రమైనటువంటి ఆత్మ దేవుని యొద్ద నుండి రావటం సాధారణమైన విషయం కాదు. అది ఆశ్చర్యానికి విన్నారు కదా ఏమని మాట్లాడాడు? పరలోకంలో ఆత్మ సృష్టించబడుతుందంట. సృష్టించబడిన ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించబడుతుందంట. ప్రవేశించబడిన తర్వాత తల్లి గర్భంలో యొక్క రూపం దానంతట దానే అవయవ నిర్మాణాన్ని తెచ్చుకుంటుందంట. తెచ్చుకున్న తర్వాత అప్పుడు జన్మ జరుగుతుందంట భూలోకంలో. మళ్ళా అసలు ఇలాగ బోధిస్తూ ఉన్నాడు దుష్టభ్రష్ట రాజా. దీనికి అంటే ఈ యొక్క అంశానికి ఇతను ప్రాముఖ్యంగా తీసుకుని వచ్చిన ఏమిటో తెలుసా మీకు? ప్రాముఖ్యంగా తాను తీసుకుని వచ్చిన ఏమిటో తెలుసా మీకు? ఒకసారి చూడండి. మీరు తను తీసుకుని వచ్చిన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తను తీసుకొని ఉన్నాడు. ఒకసారి మీరే ఒక లేఖనాన్ని మీరే వినండి. తనేం మాట్లాడాడు? గమనముల వలన కలుగు ఛాయ అంటే అర్థం ఏమిటంటే దేవుని యందు ఏ పక్షపాతము లేదు. పిల్లల విషయంలో పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. పరలోకం నుండి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటిది ఇప్పుడు మనుషులందరికీ ఆయన పక్షపాతం లేకుండా ఇచ్చేది ఏమిటి అని అంటే పిల్లలు ఎవరికి ఆయన చంచలత్వాన్ని కలిగి ఉండరు. ఎవరి పట్లను గమనముల వలన కలుగు ఏ ఛాయ ఆయన లేదు. పక్షపాత ధోరణి ఆయన దగ్గర లేదు. ఆయన అందరికీ పిల్లలను అనుగ్రహిస్తారు. కాబట్టి పిల్లలు శ్రేష్టమైనటువంటి ఇవి.
పిల్లలు సంపూర్ణమైనటువంటి వరము, పిల్లలు పరసంబంధమైన వాళ్ళు ఎక్కడి నుండి వస్తారని అంటే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తారు. అర్థమవుతుంది కదండి? పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి వస్తారు. దేవుని యొద్ద నుండి వస్తారు. సంపూర్ణమైనటువంటి వరమైనటువంటి వాళ్ళు ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అదే పరిస్థితుల్లోనే ఈరోజు పేరు పెట్టబడినటువంటి ప్రతి వాళ్ళు ఇప్పటికిప్పుడే నవజాత శిశువులైనప్పటికీ కూడా సరే, ఎవరెవరైతే ఉన్నారో మనమందరం కూడా సరే ఒకానొక కాలంలో ఆ పరిస్థితుల్లోనే పుట్టిన వాళ్ళం. ఏ పాపం ఎరగకుండా, ఏ పాపము లేని వాళ్ళంగా, పరసంబంధమైన వాళ్ళంగా, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి వరం. ఈ విషయంలో దేవుడు ఎవరి ఎడలా తన యొక్క పక్షపాత ధోరణిని కనపరచడు. పిల్లలు ఇవ్వకపోవడం అది వేరు సంగతి. ఇచ్చే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఇచ్చే విషయంలో దేవుడు ఏం చేయరు? పక్షపాత ధోరణిని ప్రదర్శించరు. అది పాపులే కావచ్చు, అది క్రైస్తవేతరులు కావచ్చు, డినామినేషనలిజం కావచ్చు. విన్నారు కదా ఏమని మాట్లాడాడు? జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి పిల్లలు కలుగుతారంట. జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి పిల్లలు వస్తారంట. అదంటే ఇక్కడ చెప్తుంది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. లేక మనం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 15వ వచనం చూద్దాం. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఈ యొక్క వచ్చినవేమో మనకు అద్భుతంగా అర్థమవుతుంది. ఈ యొక్క చినరాజ ఏమో దీన్ని ఎలా ఆపాదిస్తూ ఉన్నాడంటే, తల్లి గర్భమందు జరిగే భౌతిక సంబంధమైన జన్మను గురించి ఆపాదిస్తూ ఉన్నాడు ఒక భ్రష్టుడు. చూడండి అసలు ఎంత నీచ నికృష్టంగా ఈ యొక్క వచనాన్ని తను వివరిస్తూ ఉన్నాడో చూడండి. తన ఊహ బట్టి వివరిస్తున్న వచ్చినది, తనకు నచ్చినట్టుగా వివరిస్తున్న వచ్చినది. జాగ్రత్తగా గమనించండి సోదరి వల్ల. మీరు తన యుద్ధ నేర్చుకుంటా ఉన్నారు కదా, తన యొక్క మాటలు మీరు వింటా ఉన్నారు కదా. మీకు జ్ఞానం లేదా? మీకు బుద్ధి కలగాలని మాట్లాడుతూ ఉన్నాను. మీకు మనస్సు లేదా? మీరు మారాలని మాట్లాడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియాతి ప్రియమైన వాళ్ళ. చినరాజా, నిన్ను కూడా ప్రేమిస్తూ మాట్లాడుతూ ఉన్నాను, ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఘోర దుష్టత్వ భ్రష్టత్వం ఉన్నావని మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు కూడా మారు మనసు పొంది క్రీస్తు నిజంగా రావాలని మాట్లాడుతూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను, ప్రేమతో గర్దిస్తూ ఉన్నాను. దయతో నా మాటల్ని ఆలకించి గ్రంథంలో ఉందో లేదో పరిశీలన చెయ్యి. అది దేవుని ప్రేమ. నీలాగా తిట్టను నేను, నీలాగా అమ్మల్ని అక్కల్ని తిట్టను నేను. నా తల్లిని తిట్టావు, నేను నీకు క్షమించా. నా భార్య తిట్టావు, నేను నీకు క్షమించా. నన్ను తిట్టావు, నీకు క్షమించా. జాగ్రత్తగా గమనించు. గ్రంథం ఏం చెప్తుంది? నేను బోధకులే చెప్పుకుంటావు నువ్వు, నేను బోధించేవాళ్ళని చెప్పుకుంటున్నావు నువ్వు, నేను స్వార్థకులే చెప్పుకుంటున్నావు నువ్వు, నేను తరఫు ఇచ్చేవాళ్ళని చెప్పుకుంటున్నావు నువ్వు. అనేక మంది నా వెనకాల నడుస్తూ ఉన్నారు, అనేక సంఘాలు నా వెనకాల నడుస్తా ఉన్నాయని చెప్పుకుంటున్న చిన్నరాజా అనే నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకో. నరుని కోపం దేవునికి నెరవేర్చడం గ్రంథంలో ఉంది కదా. ఈ వాక్యం నీకు గుర్తులేదా? అది పాత నిబంధనలు అసలు మాట్లాడకూడదు, పాత నిబంధనలో వచ్చిన అసలు మాట్లాడకూడదు అని అంటావు కదా. మనం చర్చ చేసావు కదా పురుషోత్తం గారితో. మీరు ఈ అంశం ఏమిటి? కొత్త నిబంధన చట్ట ప్రకారం ధర్మశాస్త్రంలో వచ్చిన వీటిని కూడా మాట్లాడకూడదు అనేది చిన్నరాజు యొక్క వాదన. పురుషోత్తం గారు మాటలు మాత్రమే మాట్లాడవచ్చు, కానీ ధర్మశాస్త్రం యొక్క వచనాలు మాత్రం మాట్లాడవచ్చు, కానీ వాటిని నిబంధనగా అంటి పెట్టుకుని వాడకూడదు అనేది ఆయన యొక్క వాదన. నువ్వన్న మాటే ధర్మశాస్త్రంలో ఉన్న వచనాలు నువ్వు మాట్లాడకూడదు అన్నావు, పాత నిబంధన చట్టం కింద ఉన్న వచనాలు నువ్వు మాట్లాడకూడదు అన్నావు. మరి కీర్తన గ్రంథం 139 నువ్వు ఎందుకు మాట్లాడావు? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు మర్చిపోయావా? నేను ఒక అంశాన్ని తీసుకుని ఉంటే అంశాన్ని ఖచ్చితంగా మాట్లాడతాను, కొత్త నిబంధన బోధన మాత్రమే నేను చేస్తాను, ధర్మశాస్త్రం మాట్లాడకూడదు, మాట్లాడే వాళ్ళ కుక్కలు నువ్వే అన్నావు కదా. మరి దేవుడు కుక్క? దేవుని పోలికన పుట్టిన వాళ్ళు నువ్వు కుక్క అంటావా? మరి నీ మాట నువ్వే నిలబడలేనప్పుడు, నువ్వు మాట్లాడిన మాట నువ్వే నిలబడినప్పుడు నువ్వేమవ్వాలి? నిన్ను నువ్వే ఆలోచన చేసుకో.
ఏ లేఖ మాట్లాడాడు తెలుసా మీకు? మీరే వినండి ఒకసారి. కీర్తన గ్రంథం 139 మాట్లాడాడు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తావు. మనస్సు మనసాక్షి అవి కలుగు చేసినట్టు ఉంటాడు భగవంతుడు. కరెక్ట్. నేను అదే అడిగింది. నా అంతరింద్రియములను కలుగు చేసినవి ఎవరు? దేవుడు. అంతరింద్రియాలంటే అర్థం ఏమిటంటే ఆత్మను పంపించేది ఎవరు? పరలోకం నుండి దేవుడు. తల్లి గర్భంలోకి పంపిస్తాడు ముందు. అంతరింద్రియాలంటే అది తెలియాలి మనుషులకి. దేవుడు అంట ప్రతి తల్లి కడుపులోనంట ముక్కు ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉంది. జ్ఞానేంద్రియాలకి అంతరింద్రియాలకి తేడా తెలియకుండా దేవుడు ముక్కును చేస్తాడు, కళ్ళు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్తా ఉంటారు. దేవుడు అలాంటి కార్యక్రమాలు చేయడు. కళ్ళు ముక్కు చేసింది ఒక వ్యక్తినే. ఎవరు ఆ వ్యక్తి? ముందు ఆదాము, తర్వాత ఆదాము నుండి హవ్వను సృష్టించారు. అలా సృష్టి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇద్దరి స్త్రీ పురుష కలయికలను వాళ్ళ మధ్యలో పెట్టి వాళ్ళని పిల్లలు కనేటట్లుగా చేశారే తప్ప ప్రతి ఒక్కరికి గర్భాల్లో వెళ్ళి కళ్ళును చేయడు, ముక్కును చేయడు. ప్రతి ఒక్కడు ఇప్పుడు బోధించే బోధకుల్లో కూడా సరే ఇలాంటి అబద్ధ బోధలు సృష్టిస్తూ ఉన్నారు చాలా మంది. ప్రతి ఒక్కరు అలాంటి మాటలు తెలియజేస్తూ ఉంటారు. దేవుడు కలుగు చేసేది ఏమిటి అని అంటే అంతరింద్రియాలను కలుగు చేస్తాడు. అంటే ఆత్మ యొక్క భాగాలు, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, తర్వాత హృదయం, మంచి చెడ్డల వివేచన, జ్ఞానం అనేటువంటిది దేవుడు కలుగు చేస్తాడు పిల్లల్లో. అది ఎప్పుడు పని చేస్తుంది? మంచి చెడ్డల జ్ఞానం అంటే అది ఒకటి మాత్రమే యవ్వనంలో వస్తుంది. మిగిలినవన్నీ యవ్వనానికి ముందు ఆత్మరూపంలో ఉన్నప్పటికీ కూడా సరే ఎప్పుడు పని చేయాలని అప్పుడు పని చేసేటట్లుగా దేవుడు దాన్ని జరిగిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మానవ సృష్టిలో తల్లి గర్భంలో ఏం జరుగుతుంది అని అంటే ముందు అంతరింద్రియాలు కలుగు చేయబడతాయి. ఏం కలుగు చేయబడతాయి? ముందు ఆత్మ ప్రవేశిస్తుంది అని దాని అర్థం. ఏం ప్రవేశిస్తుంది? గర్భంలోకి దేవుని యొద్ద నుండి పవిత్రమైనటువంటి ఆత్మ గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఇది తెలుసుకోండి దయచేసి. 14 నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయం, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. భయం కలుగుతుంది. ఒక ఆత్మ పరలోకం నుండి రావడం అనేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. భూలోకానికి రావడం, పవిత్రమైనటువంటి ఆత్మ దేవుని యొద్ద నుండి రావటం సాధారణమైన విషయం కాదు. అది ఆశ్చర్యానికి. చూసారు కదా ఏమని మాట్లాడాడు? మనం చదువుదాం ఒకసారి లేఖనం. కీర్తన గ్రంథము 139 ఈ యొక్క వచనాన్ని తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి యాకోబు రాసిన పత్రిక దగ్గరికి వచ్చాడు. ఈ యొక్క దుష్టుడు బైబిల్ అని చదవడం చేత కాదు, మరి బడికి వెళ్ళలేదు నాకే తెలియదు, మరి చెట్లమ్మడి పుట్లమ్మడి తిరిగాడు నాకే తెలియదు. ఒక క్రమముగా ఒక పద్ధతిగా నేర్చుకొని తర్ఫీదు పొంది దాన్ని సాధన చేస్తే అది వచ్చింది. ఏదో మనం న్యూస్ పేపర్ తీసుకొని చదివినట్టు చదువుకుంటా వెళ్ళిపోయి ఇక్కడిది అని చెప్పి ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టు బైబిల్ చేసి అర్థం కాదు నాయన. చంద్రరాజ గారు అర్థం కాదు. చంద్రరాజు వినేవారు కానివ్వండి, మీరైనా చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథం అనేది ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టు చదివితే అది అర్థం కాదు. అలా అర్థమయ్యేది కాదు. అది ప్రతి పుస్తకానికి ఒక ఉద్దేశం, ఒక చర్చనీయాంశం ఉంటుంది. అది తెలిస్తేనే, ఆ చదివే విధానం మనకు తెలిస్తేనే, అది నేర్చుకుంటే, దాని గురించి మనం తర్ఫీదు పొందితేనే మనకు అది అర్థమవుతుంది. నీ ఊహను బట్టి నువ్వు మాట్లాడితే నీ ఊహకే అర్థమవుతుంది, కానీ దేవునికి నీకు సంబంధం ఉంది నువ్వు మాట్లాడే విషయంలో. కీర్తన గ్రంథం 139 ఇదొక విచిత్రం. తల్లి గర్భం మందు ఆ యొక్క రూపం దానంతట అదే నిర్మాణం అవుతుందని చెప్పాడు కదా. ఇక్కడ కూడా అబద్ధం ఆడాడు, అబద్ధికుడు. పాత్రబంధంలో ఉన్న వచనాలు అసలు మాట్లాడకూడదు అంటాడు, కానీ మాట్లాడతాడు. ఇదొక అబద్ధం. మాట్లాడిన వాళ్ళు కుక్కలు అంటాడు. మరి తన్నేమనాలి? మీకే వదిలేస్తున్నా తన్నేమనాలు తనకే వదిలేస్తా ఉన్నాను. చిన్నరాజా నువ్వు వింటానే ఉన్నావు, వినకుండా ఉండవు. నేను మాట్లాడిన మాటలు నువ్వు వింటమే కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇదిగో విక్రమ్ అని అతను మాట్లాడుతూ ఉంటావు. ఎలా అంటావు కదా, నన్ను వాడి వీడు ఎలా పడితే తిడతావు కదా. తిట్టుకొని తిట్టుకోలే, నాకు వచ్చిన నష్టమే లేదు.
అర్థమవుతుందా? ఇగుని తిట్టుకో, నాకు వచ్చిన నష్టమే లేదు, నాకు ఒరిగేదేం లేదు. అర్థమవుతుందా? నేను పట్టించుకోను. నేను దైవ స్వభావం కలిగిన వాడిని, స్వార్థ పరిచర్య చేసేవాడిని, దైవ స్వభావాన్ని కలిగిన వాడిని. ఎవరు తిట్టినా ఏం చేసినా పట్టించుకుని కాదు. కానీ కొట్టిన వాళ్ళు ఉన్నారు పరిచర్య చేస్తుంటే, తెలుసునా నీకు? స్వార్థ పని చేస్తుంటే చంపదెబ్బలు తిన్నావాడిని నేను. అపవాది వచ్చాడని చెప్పేసి కాలు పట్టుకుని ఇచ్చారు బయటికి, తెలుసా నన్ను? అపవాది వచ్చాడని చెప్పేసి కాలు పట్టుకుని బయటికి ఇచ్చారు. గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. వంటవే కాలు రగిరేసి అని, నేను కాలు రగిరేసిన అవసరం ఏం లేదు. ఆయన నువ్వు వంటావు కదా కాబట్టి నేను కూడా చెప్తున్నాను, కాలు రగిలేయట్లేదు కానీ గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. సువార్త నిమిత్తం, క్రీస్తునామ నిమిత్తం ఎన్ని ఇబ్బందులు పడ్డామో నాకు తెలుసు. సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను ఉంటున్న పేపర్ గ్రామం మొత్తం సాక్ష్యం దానికి. అది కదా గ్రంథం చెబుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో లేఖనం మనకు తేటగా తెలియచేస్తా ఉంది. తను చేసే తప్పుడు బోధన మాత్రం మనం ఖండిస్తా ఉన్నాం. తాను చేసే తప్పుడు బోధన మనం ఖండిస్తా ఉన్నాం. తను సరైన మార్గంలో రావాలని ఖండిస్తా ఉన్నాం. మంచి మార్గంలో రావాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము తను తీసుకున్న వచనం ఏంటంటే 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇది తీసుకున్నాడు వచ్చాం. చూస్తున్నాను అనగానే తనే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ తప్పు. దేవుడు అంట ఇలా చూస్తానే ఉంటాడంట, కానీ తల్లి గర్భమందు రూపం దానంతట అదే అవుతుంది అంటున్నాడు ఒక చిన్న రాజా. కానీ గ్రంథం మనకు అలా చెప్పట్లా. పైన వచనం చదవాలా, పైన 13వ వచనం చదవాలా. 13వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది తల్లి గర్భం ముందు రూపం దానంతట అదే ఏర్పడుతుందా, లేకపోతే దేవుడు కలగ చేస్తాడు అనేది గ్రంథం మనకు చెబుతుంది తేటగా. చూడండి ఒకసారి 13వ వచనం నుంచి. నా అంతరింద్రములలో నీవే కలగజేస్తుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏమని చెప్తుంది లేఖనం ఇక్కడ మనకి? నా అంతరంగమందు నన్ను నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యం ముందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకల్లో నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అది కదా చెప్తుంది ఇక్కడ. దేవుని ఎదుట మానవుడి యొక్క నిర్మాణం అనేది దాగేది కాదు. మానవుడి యొక్క నిర్మాణం ఎలా ఉండాలి ఏంటి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. మనం చదివాం కదా, గత వీడియోలో చేసినప్పుడు మరి వంశాన్ని గురించి మనం మాట్లాడాం. మోషేని ఐగుప్తు మీదకి నాయకునిగా నియమించడానికి దేవుడు ఆలోచన చేస్తే మోషే తప్పించుకోవడానికి సాకులు చెప్తా ఉంటాడు. అయ్యా, నాకు ముందైనను నీ యొక్క ప్రవక్త మాట్లాడిన అనుభవం నాకు లేదు నాయన. నువ్వు పంపదలిచిన వాడిని పంపయ్యా, నేను మోటు మాందగలవా, నాలుగు మాందగలవా అని అంటే అప్పుడేమంటాడు తండ్రి అయిన దేవుడు? చదువుదాం లేక మనము చదువుదాం ఒకసారి నిర్గమాకాండము. మనం ప్రతిదీ బైబిల్ని పట్టే చదవాలి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. నిర్గమాకాండము మనము 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి తాడిగా తెలియజేస్తా ఉంది 10వ వచనం నుంచి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇప్పుడు చెప్తా ఉన్నాడు యెహోవా. బుద్ధిహీనుడా, చిన్న రాజా, బుద్ధి తెచ్చుకో. నీలాంటి వారి కొరకు ఈ యొక్క వాక్యం నువ్వు చెప్తా ఉండవే, తల్లి గర్భమందు దానంతట అదే అవయవ నిర్మాణం అనేది దాలుస్తుందని తప్పుడు పద చేసేవి. వినండి తన మాట మీరు కావాలి. విన్నారు కదా, దానంతట అదే అవయవ నిర్మాణాన్ని దాలుస్తుందంట. కానీ ఈ గ్రంథం అలా చెప్పట్లా, దేవుడు నిర్మాణం చేస్తాడంట. చూడండి లేఖనం మనం 11వ వచనం నుంచి. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టి గల వారినే గాని, గుడ్డి వారినే గాని, చెవిటి గల వారిని. చూడండి చాలా జాగ్రత్తగా పుట్టించిన వాడు కూడా అంటా ఉన్నాడు. అంటే యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవారినే గాని, చెవిటి వారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. యెహోవానైనా నేనే కదా. నిర్మాణం చేసేది దేవుడు. నిర్మాణం జరిగిన తర్వాత దేవుడు తల్లి గర్భమందు ఆత్మ జీవాన్ని అనుగ్రహిస్తాడని తేటగా తెలియజేస్తాడు. నిర్మాణం జరిగిన తర్వాత జరిగే సంగతి అది కదా గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది.
తను మాత్రం తనకి ఇష్టం వచ్చినట్టుగా ఊహకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అది బైబుల్ నేర్చుకుని ఆయన గ్రంథం నేర్చుకో తర్ఫీదు పొందాయి అంటే, ఆహా నేను తర్ఫీదు పొందను, నాకు వచ్చింది నేను మాట్లాడతా అంటే ఒప్పుకుంటావు అనుకుంటున్నావా? నువ్వు చేసే దుర్బోధకి అంటే తందానని నువ్వు వెనకాల తలకైపోయేవాళ్ళం అనుకుంటున్నావా? రాజా మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నేర్చుకో. ఇక్కడ నేను నేర్చుకో, గ్రంథంలో ఉన్నది మాట్లాడటాన్ని నేర్చుకో. ఏదో కొత్త వాదన ఒకటి తీసుకొచ్చి ధర్మశాస్త్రం అసలు మాట్లాడకూడదు, పాదినమదన వచనాలు అసలు మాట్లాడకూడదు, పత్తినమదన వచనాలు మాత్రమే మాట్లాడాలని నువ్వే చెప్తున్నావే. కానీ నువ్వు చెప్పిన మాట నువ్వే నిలబడకుండా పాదినమదన వచనాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? పాదినమదంలో ఉన్న ప్రవచనాలు పత్తినమదంలో లేవా? ఉన్నాయి కదా. మరి ఆ వచనాలు నువ్వు మాట్లాడినప్పుడు పాదినమదంలో ఉన్న వచనాలు మాట్లాడినట్టే కదా. జ్ఞానం లేదా? బుద్ధి లేదా? ఓహో, ఈ జ్ఞానం వివేచన లేదు కదా. ఎవడైనా తండ్రిని కుమారుని ఎరిగిన వాడైతే వాళ్ళు దేవుని ఆత్మ నిల్చుంటది అన్నాడు. నువ్వు సరిగా వాళ్ళని ఎరగలేదు కనుక, నీలో దేవుని ఆత్మ లేదు కనుక నీకు యొక్క వివేచన లేదని ఇప్పటికైనా అర్థం చేసుకో. కనుక చిన్నరాజా ఎంత దౌర్భాగ్యం కలిగిన బోధన మాట్లాడుతూ ఉన్నాడు, మీరే విన్నారు కదా. యాకోబు రాసిన పత్రికలో తను మాట్లాడి ఆ యొక్క వచనాన్ని దేనికి ఆపాదిస్తూ ఉన్నాడంటే, శ్రేష్టమైన జన్మ అనగా దేవుడిచ్చేది మానవ సృష్టి, ఆ యొక్క శిశువు శ్రేష్టమైన జన్మ అది తల్లి గర్భంలో జరుగుతుందని చెప్పాడు యొక్క దుష్టుడు. కనుక అక్కడికి వెళ్దాం ఒకసారి. మనం అక్కడికి వెళ్ళి ఇంకా ముందు కొనసాగుదాం, సత్యవాక్యాన్ని మాత్రమే నేర్చుకుందాం. చూడండి, మనకి ఇక్కడ తాటిగా తెలియజేస్తా ఉంది, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం మాట్లాడతాడు? శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి, ఓవరాల్. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి అంటే ఎవ్రీ అన్నమాట, ఏదైనా కానీ ప్రతిది. కనుక ఇక్కడ శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమొస్తుంది? జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి ఏమొస్తుంది? ఇక్కడ ఏమో చెప్తా ఉన్నాడంటే, మనకి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును అంటే ఈ యొక్క దౌర్భాగ్యం ఏం చెప్తాడంటే, ఈవి అనగానే తల్లి గర్భమందు పుట్టే శిశువు అని చెప్తా ఉన్నాడు. ఈ తల్లి గర్భమందు పుట్టే శిశువు పరలోకంలో నుంచి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వస్తాడని చెప్తా ఉన్నాడు ఈ యొక్క దౌర్భాగ్యుడు. అంటే పరలోకం నుంచి దేవుడు ఈవిని అనుగ్రహిస్తాడట, శ్రేష్టమైన ఈవిని. ఆ శ్రేష్టమైన ఈవి దేవుని యొద్ద పుట్టిన ఆత్మ అంట. ఆ యొక్క ఈవిగా పుట్టిన శ్రేష్టమైన ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించాడంట. ప్రవేశించిన తర్వాత తల్లి దానంతట అదే రూపాన్ని, అవయవ నిర్మాణాన్ని పిండంలో దాల్చుకున్న తర్వాత జన్మ జరుగుతుందట. ఇది శ్రేష్టమైన ఈవి వరం అంట. భ్రష్టుడు చెప్తా ఉన్నాడు, అపవాద సంబంధమైన అవద్ధికుడు చిన్నరాజా చెబుతా ఉన్నాడు. వినండి మీరే. పరిస్థితుల్లో దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు అది మంచిదిగాను, మానవుని విషయంలో మొట్టమొదట సృష్టించినప్పుడు మంచిదిగా చూస్తూ మానవులను అనుగ్రహించే విషయంలో శ్రేష్టమైనటువంటి ఒక సృష్టిగా దేవుడు నరులకు పిల్లలను అనుగ్రహించడం అనేటువంటిది మనం గమనిస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించండి. మానవుని సృష్టిలో పిల్లలు అన్నటువంటి వాళ్ళు, దేవుడు సృష్టించినప్పుడు పిల్లలు అనేటువంటి వారిని చాలా శ్రేష్టమైనటువంటి ఈవిగా మనుషులకు అనుగ్రహించడం మనం గమనిస్తాం. ఇన్ఫ్యాక్ట్ అది పితరుల యుగంలో కావచ్చు, ధర్మశాస్త్ర యుగంలో కావచ్చు, క్రొత్త నిబంధన యుగంలో కావచ్చు, అన్ని యుగాలలోనూ పిల్లల విషయంలో దేవుడు పాపరహితమైనటువంటి పరిస్థితుల్లోనే పిల్లల్ని ఇవ్వడం అనేటువంటి సంగతిని అన్ని యుగాల్లో లేఖన భాగాలు స్థాపిస్తూ ఉంటాయి. అన్ని యుగాల్లో లేఖన భాగాలు. దయచేసి గుర్తించండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15, 16, 17 వచనాలు మనం చదివినప్పుడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును
పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని తెలియజేయడం జరిగింది. కాబట్టి దురాశ గర్భం ధరిస్తే పాపం వస్తుంది. పాపం పరిపక్వం అయితే ఏమొస్తుందంటే మరణం వస్తుంది. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు, మోసపోకుడి. పాపం దేని ద్వారా వస్తుంది అని అంటే దురాశ గర్భం ధరించడం ద్వారా పాపం వస్తుంది. కానీ పిల్లలకు అనేటువంటి విషయంలో శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరముగా పరసంబంధమైనటువంటిదిగా జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఆ ఈవి లేదా ఆ వరం ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, పరసంబంధమైనది. ఏంటేంటి? శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, పరసంబంధమైనది. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి చంచలత్వం కానీ గమనముల వలన కలుగు ఛాయ అంటే అర్థం ఏమిటంటే దేవుని యందు ఏ పక్షపాతము లేదు. పిల్లల విషయంలో పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటిది ఇప్పుడు మనుషులందరికీ ఆయన పక్షపాతం లేకుండా ఇచ్చేది ఏమిటి అని అంటే పిల్లలు ఎవరికి ఆయన చంచలత్వాన్ని కలిగి ఉండరు. ఎవరి పట్లను గమనముల వలన కలుగు ఏ ఛాయ ఆయన లేదు. పక్షపాత ధోరణి ఆయన దగ్గర లేదు. ఆయన అందరికీ పిల్లలను అనుగ్రహిస్తారు. కాబట్టి పిల్లలు శ్రేష్టమైనటువంటి ఇవి, పిల్లలు సంపూర్ణమైనటువంటి వరము, పిల్లలు పరసంబంధమైన వాళ్ళు ఎక్కడి నుండి వస్తారని అంటే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తారు. అర్థమవుతుంది కదండి? పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? పరలోకము నుండి దేవుని యొద్ద నుండి వస్తారు. దేవుని యొద్ద నుండి వస్తారు. సంపూర్ణమైనటువంటి వరమైనటువంటి వాళ్ళు ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అదే పరిస్థితుల్లోనే ఈరోజు పేరు పెట్టబడినటువంటి ప్రతి వాళ్ళు ఇప్పటికిప్పుడే నవజాత శిశువులైనప్పటికీ కూడా సరే ఎవరెవరైతే ఉన్నారో మనమందరం కూడా సరే ఒకానొక కాలంలో ఆ పరిస్థితుల్లో విన్నారు కదా తన యొక్క మాటల్ని ఎలా మాట్లాడాడు. అసలు వాస్తవానికి ఇప్పుడు తన కోణంలో ఈ యొక్క లేఖనాన్ని మీరు చూశారు. ఈ యొక్క లేఖనాన్ని తన కోణంలో మీరు చూశారు. గ్రంథము దేవుడు అనుగ్రహించిన స్క్రిప్ట్. రాజా, వాస్తవానికి నీ స్క్రిప్ట్ ని నువ్వే చదువుతావునా కదా? నీ స్క్రిప్ట్ ని నువ్వే చదువుతావు. నీ సొంత స్క్రిప్ట్ చదువుతావు. నీ తండ్రి అయిన అపవాది నీకు ఇచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదువుతావు. ఓహో, నీ తండ్రి అయిన అపవాది నీకు ఇచ్చిన స్క్రిప్ట్ అన్నా నువ్వు రాసుకున్న స్క్రిప్ట్ అన్నా ఒకటే కదా. సొంత స్క్రిప్ట్ రాసుకున్నాడు ఎవరైనా కానీ అపవాది సంబంధమే కదా. కానీ ఏముందిలే. కానీ కనుక నేను నా సొంత స్క్రిప్ట్ రాయి నువ్వే అన్నావు కదా. నువ్వు నీ స్క్రిప్ట్ నువ్వు స్క్రిప్ట్ రాసుకోవు కదా. వేరొక స్క్రిప్ట్ రాయిస్తేనే నువ్వు చదువుతావు అన్నావు కదా. అవును, ఎస్, దట్స్ రైట్. నేను నా సొంత స్క్రిప్ట్ రాసుకోను. బైబిల్ గ్రంథం, ఇదిగో బైబిల్ గ్రంథం, తండ్రి దేవుడు అనుగ్రహించిన బైబిల్ గ్రంథం. దేవుడు అనుగ్రహించిన స్క్రిప్ట్ని నేను చదువుతున్నా. నా సొంత స్క్రిప్ట్ నేను చదవట్లా. దద్దమ్మ, ఈ విషయం నీకు అర్థం కావట్లేదా? ఏ క్రైస్తవుడును క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు ఎవడైనా కానీ సొంత స్క్రిప్ట్ రాసుకోడు. సొంత స్క్రిప్ట్ రాసుకోడు. దేవుడు అనుగ్రహించిన స్క్రిప్టే రాసుకుంటాడు. తెలీదా దద్దమ్మ నీకు? ప్రశ్న, ఎంత జ్ఞానం లేదా నీకు? లోక జ్ఞానం అన్న ఉందా? అదే అన్నట్టు నీ దగ్గర వచ్చిన వాళ్ళకి అంటూ సట్లు గడిగి అన్నం కూడా వండి పెడతావు. తప్ప ఇంకేం తెలుసు నీకు? లేకపోతే తిడతావు, లేకపోతే నీ అనుసరణ చేత తిట్టిస్తావు, లేకపోతే ఇళ్ళ మీద పంపిస్తావు. పంపించావుగా నా ఊరికి, నా ఇంటి మీదకి. నా గురించి విచారం చేయించావుగా. చేయించేది సరిగ్గా చేయించావా? నీకు అనుకూలం చేయించుకొని వెళ్ళి వచ్చి లోదర సంఘం వాళ్ళ దగ్గరికి వచ్చి నా గురించి అడిగితే వాళ్ళు నా గురించి చెడుగానే చెప్తారు. వాళ్ళు ఏమని చెప్పారు? నన్ను వెళ్ళేసారని చెప్పారు. నిజమే కదా, వెళ్ళేశారు నన్ను. లోదర సంఘంలో నుంచి వెళ్ళేశారు నన్ను. ఎందుకు? సంఘం నిమిత్తం వెళ్ళేశారు నన్ను. గర్వంగా చెప్పుకోగలను. అలా నువ్వు వెలివేయబడ్డావా? పోలీసులతో తన్నులు తిన్నావా? సంఘం నిమిత్తము నేను తిన్నా. జైలుపాలయ్యావా? సంఘం నిమిత్తము నేను అయ్యా. నువ్వు అలా చెప్పేది. చాలా జాగ్రత్తగా సంబంధించిన రాజా, నోరు జారితే తిరిగి తీసుకోవటం చాలా కష్టం.
సమాజంలోకి వెళ్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట సమాజంలోకి వస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు అన్నావే నా కంట్రోల్లో ఊపిరి ఉండగా ఈ పేక తగినా కానీ నేను నా బోధను వదులుకొని నువ్వు అన్నావు కదా, నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయి, సత్యవాక్యంలో నడవడానికి ప్రయత్నం చేయి. చూడు, లేఖనం చూడు, దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్, దేవుడు ఎలా అర్థం చేసుకోమని చెప్పాడు, అనుగ్రహించిన స్క్రిప్ట్, దీన్ని మనం ఈ విధాలు అర్థం చేసుకోవాలి. చూడు ఒకసారి చదువు. మనం ఆయన యందు ఏ చంచలత్వమైనను, చూడండి, ఏ చంచలత్వమైనను గమనాగమనం కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు, ఏమంటా ఉన్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా అగునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కానేను. ఇది కదా కంఠం అంటే. నువ్వేం చెప్తా ఉన్నావు? కంఠం అనగానే ప్రథమమైందిగా శ్రేష్టమైన ఇవి పరలోక సంబంధమైన వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వస్తుంది. వేసేసాడు స్కెచ్. ఎక్కడికి వేసాడు? పాత నిబంధనలోకి వెళ్ళాడు, కీర్తన గ్రంథంకి వెళ్ళాడు, మరలా తిరిగి కొత్త నిబంధనలోకి వచ్చి యాకోబు పత్రికల్లోకి వచ్చాడు. అసలు ఎంత ఎలా వేసావంటే స్కెచ్, అసలు మళ్ళీ విచిత్రంగా వేసావులే. పరలోకానికి ఒక గీత గీసావు, పరలోకంలో దేవుని యొక్క ఆత్మ సృష్టించబడుతుంది. మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో గీత వేసావు, అక్కడ నుంచి ఆత్మ తల్లి గర్భం నుంచి వచ్చేసింది. తల్లి గర్భంలోకి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించాడు అంటున్నావో అప్పుడు అక్కడ పిండం ఏర్పడింది. పిండం ఏర్పడిన తర్వాత దానం తప్పుతుంది, రూపాన్ని తెచ్చుకొని అవయవ నిర్మాణాన్ని సంపూర్తి చేసుకుంటుంది. అప్పుడు జన్మ జరుగుతుంది. ఇది ప్రథమమైందా? భ్రష్టుడా, దుష్టుడా? నపుంసక రాజాలను తింటే ఉంటారా? నపుంసక రాజాలను తింటే ఉంటారా? కుమారుడు ఎవరికో నాకేం తెలుసు, నీకే తెలియాలి. కుమారుడు అన్నా కానీ ప్రత్యేకించి పిలవచ్చు, కానీ అటు ఇటు కాలం వాళ్ళు ఏమని పిలవాలి నాకే తెలియదు. నువ్వు ఆలోచించేది. నువ్వు అంటున్నావు కదా, వచ్చి చూడు అన్నావు కదా, అలాంటి సభ్యత నాకు లేదు. నువ్వేదో అనుకుంటా ఉన్నావు నాకంతా వచ్చేసింది, అంతా తెలిసిపోయింది, గంధం అంతా వచ్చు, అంతా నేను మింగేసేసాను, ఇంకేమి నీకు తెలుసుకోవాల్సింది ఏమి లేదని. అంతా నాకు తెలుసు అని చెప్పుకున్న వాడు దేవుణ్ణి అబద్ధికంగా చేయడం గ్రంథం చెప్పింది. మనకి వాడు తెలుసుకోవాల్సింది ఇంకేం లేదని చెప్పింది గ్రంథం. నువ్వు నాకు అంతా తెలుసు, ఎవరు వచ్చినా నేను ఓడిస్తాను అని అంటున్నావు కదా, మనం చేసేయాలన్నట్టు. కమాలని ఛాలెంజ్ అని చెప్పి తొడగొట్టడం కాదు నా క్రైస్తవం యొక్క లక్షణం. హేతువుడు ప్రతి వారికి సాత్వికతో సమాధానం చెప్పడం గ్రంథం చెప్పింది. నీకు చెప్పడం చేతకాల, నీకు తెలియదు కదా గ్రంథం అనేది. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటి? నీకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏం చెప్పండి నీకు అర్థం కాల. పుస్తకం రాస్తుంది ఎవరికి? 12 గోత్రముల వారు అన్ని దేశములందు చెదరై ఉన్నారు. ఇశ్రాయేల్ జనాంగం 12 గోత్రముల వారు అన్య జనులందు చెదరిన వారికి రాసిన పుస్తకం ఇది. యాకోబు పత్రిక ఏమని రాస్తున్నాడు? టాటగా తెలియచేస్తా ఉన్నాడు. ఏమని తెలియచేస్తా ఉన్నాడు? వాక్యము వలన నూతన జన్మ కలుగుతుందని తాటగా తెలియచేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయాన్ని ముందుగా తాటగా తెలియచేశాడు. తెలుసా నీకు సంగతి? తెలుసా? చూడు ఇక్కడ ఏమని చెప్తాడు 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనేను. దేనివల్ల? వాక్యము వలన కన్నాడంట. ఎవరిని? మనల్ని. ఇది భౌతిక సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ. వాక్యం వల్ల కన్నాడు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారము కానీ ఇది కదా గ్రంథం మనకు చెప్తుంది. చూడండి 19వ వచనము, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు చెవిగలవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలనను. ఎందుకనగా ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. కనుక చాలా జాగ్రత్త గమనించు రాజా. ఇక్కడ కింద చూస్తే మనకు చాలా విషయాలు ఉన్నాయి కనుక మనం అవన్నీ చర్చించబట్ల చూద్దాం. మనము హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేలికగా తెలియజేస్తుంది. చూడండి లేఖనం మనకి 22వ వచనం నుంచి, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. ఎవరు వీళ్ళు? జ్యేష్ఠుల సంఘము. ఏంటి సంఘము? సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధన మధ్యవర్తి అని యేసునొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకును మీరు వచ్చి ఉన్నారు. అదండి గ్రంథం చెప్పింది మనకి. దేని గురించి చెప్తా ఉన్నాడు? ఇది నూతన జన్మ జరిగిన వారి గురించి చెప్తా ఉన్నాడు. ఆత్మ యందు జన్మ జరిగిన దాని గురించి చెప్తా ఉన్నాడు. దేని యందు జన్మ జరిగిన దాని గురించి చెప్తా ఉన్నాడు? ఆత్మ యందు మనకి జన్మ జరిగిన దాని గురించి చెప్తాడు, కానీ భౌతిక సంబంధమైన జన్మ గురించి చెప్పట్లా. యొక్క రాజా ఏం చేస్తా ఉన్నాడు అంటే, చూడండి, అది ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు. నవ్వస్తా ఉంది తను బోధిస్తా ఉంటే. యొక్క గమనం తెలియక మాట్లాడుతూ ఉన్నాడు. జాలేస్తుంది. చిన్నరాజా చాలా జాగ్రత్త గమనించు. అలాగో నీ వాళ్ళని వినద్దని చెప్తా ఉన్నా కదా, నీకు ధైర్యం ఉంటే, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు మాట్లాడేది నువ్వు వాస్తవని నువ్వు కనిపిస్తే, నీ యొద్ద నేర్చుకున్న వాళ్ళకు కూడా నువ్వు మాట్లాడేది వాస్తవని అనిపిస్తే, ఈ యొక్క వీడియోని శ్రద్ధగా మొత్తం విని లేఖనాలు లాగా ఉన్నాయో లేవు నేను చేసే ప్రతి వీడియోని పరిశీలించి చూడండి. చిన్నరాజా చేసే కూడా చూడండి. తను మాట్లాడే మాటలు కూడా చూడండి. ఊహను బట్టి మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే గ్రంథంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడా చూడండి. తను ఏమంటా ఉన్నాడు? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. వరం అంటే గర్భఫలం దేవుడిచ్చే వరం. తను మాట్లాడే విధానం, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం గ్రంథంలో ఉంది. తను మాట్లాడేది అంటే గర్భఫలం దేవుడిచ్చే వరం. ఈ వరము శ్రేష్టమైన ఈవి. ఈ ఈవి ఎక్కడి నుంచి కలుగుతుందంటే పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి ఆ కోణంలో వచ్చాడు అనమాట. తను భౌతిక సంబంధమైన జన్మ కోణంలో వచ్చాడు తను. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన జన్మ. ఆత్మ సంబంధమైన జన్మ, సత్యవాక్యము ద్వారా కలిగే జన్మ. చూడండి 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనము తన సంకల్ప ప్రకారమును కనేను. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కనేను. సంకల్ప ప్రకారం ఏంట సంకల్పం? తీయండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. లేఖనం చూడండి. మా ముఖాన్ని చూసిన చూడపైన వచ్చి నష్టమే లేదు. లేఖనాన్ని చూడండి, గ్రంథంలో ఏముందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, ఇది దయా సంకల్పం అంటే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇది కదా గ్రంథం చెప్తుంది మనకి. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషంగా ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఇది కదా క్రీస్తులో ఏర్పరచుకున్నంటే, ఇది కదా గ్రంథం చెప్తుంది మనకి. ఇప్పుడు చూడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. లేఖనమే చూడండి, లేఖనం చూసి పరిశీలన చేయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడవు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైననో గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కానేను. ఇదనమాట సంకల్ప ప్రకారం అంటే. క్రీస్తు యేసునందు కంఠం అనమాట సంకల్ప ప్రకారం అంటే. ఇది గ్రంథం మనకు చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే నేర్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే నేర్పించాడు. చూడండి, మనకి లేఖనము తేటగా తెలియచేస్తా ఉంది. లేఖనం ఉన్నది మనం ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం ఉంది. లేఖనంలో ఉన్నది మనము ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడు? జన్మని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అర్థం కాల ఎవరికి? నికోదేముకి అర్థం కాల. ఏమర్థం కాల? ఆ జన్మ గురించి మాట్లాడే విధానం అర్థం కాల. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, చూడండి, ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియల్ని ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఓహో, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడింది ఇక్కడ ఆత్మ సంబంధమైన జన్మ. దేని గురించి మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు అని?
రాజా చిన్నరాజా దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడింది ఆత్మ సంబంధమైన జన్మే. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించింది ఆత్మ సంబంధమైన జన్మే. యాకోబు రాసిన పత్రికలో భౌతిక సంబంధమైన జన్మ అవసరం లేదు కనుక దాని గురించి మాట్లాడలేదు అక్కడ. ఆత్మ సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన జన్మ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతాడు. నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం చూడలేవు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేస్తా ఉన్నాడు. నీకు అర్థం కాలా? నీకు అర్థం కానట్టే. నీకు ఎలాగైతే అర్థం కాలేదో నీకేదేం గారికి కూడా అర్థం కాలా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆయన. నువ్వు అది కూడా చేయట్లేదు కదా. చూడండి ఏమంటున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషులు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, ఏ సీట్లను ఒక నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించితేనే గాని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే ఉన్నది. అది కాదు గ్రంథం చెప్పింది మనకి. శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనే ఉన్నది కదా. మరి ఇప్పుడు పరలోక సంబంధం నుంచి జ్యోతిర్మయ తండ్రి యొక్క నుంచి ఆత్మ అంతా వచ్చిందంట. ఒక ప్రశ్న చెప్తా ఉన్నాడు. అక్కడ మాట్లాడుతుంది నూతన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ? క్రీస్తు యేసునందు వాక్యము ద్వారా దేవుడు కన్నాడంట. వాక్యం ద్వారా కన్నాడు. క్రీస్తు యేసునందు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన జన్మ. క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన జన్మ అంటే అక్కడ క్రీస్తు యేసునందు కలిగే జన్మది. నూతన జన్మ అంటే పాత జీవితాన్ని పాతి పెట్టేసి కొత్త జీవితం జన్మించడం, బాప్టిస్ట్ కార్యక్రమం జరిగే కార్యక్రమం, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అది కదా ఇక్కడ అర్థం కాలేనకి. నువ్వేం చెప్తా ఉన్నావు? ఆత్మ సంబంధమైన జన్మను తీసుకెళ్లి భౌతిక సంబంధమైన జన్మకి ఇలాగ పెట్టి ముడేసావే. ఎంత దౌర్భాగ్యుడు. నీ జ్ఞానానికి చెప్పుకోవచ్చు, నీ పిచ్చి జ్ఞానానికి చెప్పుకోవచ్చు. ఎంత ప్రశ్నత్వం కలిగి బోధిస్తా ఉన్నావు, అపవాది యొక్క కీర్తి కలిగి బోధిస్తా ఉన్నావు. ఇంకా లేఖనాలు ఉన్నాయి. ఈ లేఖనాలు లేకుండా పోలా. చూద్దాము మనం దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి లేఖనాలు తారీగా తెలియజేస్తా ఉన్నాయి. చూడు బైబుల్ చూసి బైబిల్లో ఉన్న వాక్యాన్ని పరిశీలించాయి. వీడియో మనం ఏం చేస్తాం, వీడియో మనం ఏం చూస్తాంలే, మనకి ఎందుకులే, మీరు కూడా చూడదులే నేను ఎలాగో చెప్తా ఉంటావు మీ వాళ్ళకి. నువ్వు చూడు, నువ్వు చూసి నీతో పాటు ఉన్న వాళ్ళకి కూడా చూపించు. నువ్వు నిజముగా గ్రంథంలో సత్యవాక్యాన్ని నువ్వు బోధిస్తున్నావని నువ్వు అనుకుంటే నీతో పాటు ఉన్న వాళ్ళకి కూడా వీడియో చూపించు. నీపై చేసిన అనగా నువ్వు చేసిన తప్పుడు బోధన ప్రతిదీ ఖండిస్తా వచ్చి మాట్లాడానే ఆ యొక్క ప్రతి ఒక్క వీడియోని నిన్ను అనుసరిస్తున్నా నీ శిష్యులను చెప్పుకున్నావు కదా, వాళ్ళని కూడా చూడండి అని చెప్పు. చూసి నేను మాట్లాడింది, విక్రమ్ మాట్లాడింది ఏది సత్యంగా ఉందో చూడండి, గ్రంథాన్ని బట్టి పరిశీలన చేయండి అని అప్పుడు వాళ్ళకి చెప్పు. అది చేయగలిగితే నువ్వు నీతిమంతుడు అవుతావు. అది చేయగలిగితే నువ్వు యథార్థవంతుడు అవుతావు. చూడు దశలోనికి రాసిన 2వ పత్రిక మనకి తేటగా తెలియజేస్తాం. దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక మనకి ఇక్కడ తేటగా తెలియజేస్తే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ చాలా జరిగించండి ఎల్లప్పుడూ దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లనే ఆయన మా సువార్త వల్ల మిమ్మును పిలిచెను. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 13వ వచనంలో ఫుట్వర్క్లో ఆది నుండి మిమ్మల్ని అన్న దగ్గర 3 అనేసి ఉంటుంది. ఇక్కడ ప్రథమ ఫలముగా అని కూర్చబడి ఉన్నది. ప్రథమ ఫలముగా కూర్చబడి ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇది క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ప్రథమ ఫలముగా చర్చించబడిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా క్రీస్తు యేసునందు జన్మ కలిగిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాని భౌతిక సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతున్నది కాదు. భౌతిక సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతున్నది కాదు. కనుక మనము మరి ఒక లేఖను చూద్దాము. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఆఖరిగా ఈ లేఖను చూసి మనం ముగించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము మనము 11వ వచనం చూసినట్లయితే ఇక్కడ లేఖనం మనకి దాటగా తెలియజేస్తాం. ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవునికి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను.
వారు దేవుని వల్లే పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. మరి యొక్క దౌర్భాగ్యుడైన నపుంసక రాజు ఏం చెప్తా ఉన్నాడు? రక్తం వల్ల పుట్టిన వారు శ్రేష్టమైన ఈవని చెప్తా ఉన్నాడు. దౌర్భాగ్యుడు రక్తం వల్ల పుట్టిన వారు శ్రేష్టమైన ఈవని చెప్తా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యుడు, ఎంత భ్రష్టుడు చూడండి. లేఖనం ఏం చెప్తుంది ఇక్కడ 14 మన 13వ వచనం చూసినట్లయితే ఇక్కడ తేటగా తెలియజేస్తుంది. 12వ వచనం నుంచి తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని అని అంటే పరలోకంలో ఆత్మ పుట్టింది. ఆ ఆత్మ వల్ల తల్లి గర్భంలో ప్రవేశించింది. ఆ తర్వాత తల్లి గర్భంలో పిండోత్పత్తి జరిగి అవయవ రూపాలను తెచ్చుకుంది. తర్వాత జన్మ జరిగింది. దీని గురించి మాట్లాడలా. దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కారు. నిగుతంతో మాట్లాడాడు కదా, వాడు కొత్తగా జన్మిస్తారే కానీ పరలోక రాజ్యం చూడండి అని చెప్పాడు కదా. ఆత్మ సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జన్మ శ్రేష్టమైనది, అది మాట్లాడుతున్నాడు అక్కడ. ఆత్మ సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ముగించి చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి మరోసారి ఒక దుష్టుడు చేసిన బోధన వినండి. మీరు విన్నారు కదా తన మాటల్ని, ఒకసారి వినండి. ఆఖరి గురించి చేసుకుందాం. దురాశ గర్భం ధరించి పాపములు కనగా పాపము పరిపక్వమై మరణమును కొనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచి వచ్చును. అవును, వాస్తవం. ఎవరు కాదన్నారు? ఆయన యందు ఏ చంచలత్వమైన గమనగమనం వల్ల కలుగు ఏ ఛాయలను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలో తన సంకల్ప ప్రకారము కనేను. ఎవరి ద్వారా? సత్యవాక్యం వలన, అంటే క్రీస్తు యేసు ద్వారా. అది మాట్లాడుతున్నాడు అక్కడ. మనకి క్రీస్తు యేసు ద్వారా కలిగేది ఆత్మ సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. శ్రేష్టమైందని ఆత్మ సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రథమమైందని. ఇది కదా గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. మనం చదివాం కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో తేటగా మనకు తెలియజేసింది కదా. శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారంట. చూడండి మరలా ఇంకొకసారి లేఖనం ఇక్కడ 11వ వచనం నుంచి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన జన్మ అన్నమాట ఇది. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారు కారు. మరి యొక్క దుర్భాగ్యుడు, దుష్టుడు ఏమని చెప్తా ఉన్నాడు? ద్వంద్వ దగ్గరికి కలిగిన మాటలు విన్నారు కదా. తను మాట్లాడిన దుష్టపు మాటలు మీరు విన్నారు కదా. అపవాద కుప్పికి కలిగిన మాటలు మీరు విన్నారు కదా. ఇక నేను ఆలోచన చేయండి. తను చేసేది బోధ అపస్తుల బోధ కాదు. క్రైస్తవ లక్షణం తనలో లేదు. ఒక తల్లిని చిన్ని పట్టుకొని విచారణని సంబోధించి దూషించిన వ్యర్థంగా ఏమనాలి? ఒక దైవ కుటుంబానికి సంబంధించిన దైవజనుల్ని నరకానికి వెళ్ళారు, నరకంలో ఉన్నారు, కొట్టిమిట్లాడుతున్నారన్న తీర్పు తీర్చి తెగించే అంత మనస్సు కలిగిన యొక్క దుష్టుని ఏమనాలి? ఇటువంటి అతని యుద్ధ మీరు నేర్చుకుంటున్నారా? ఈ చిన్నరాజు అనే ఇటువంటి వ్యక్తి దగ్గర మీరు నేర్చుకుంటున్నారా? అతని మీద మీరు కూర్చుంటున్నారా? తను చేసే తప్పుడు బోధలు మీరు వింటున్నారా? గతంలో వాస్తవమైన మార్గంలోనే ఉన్నారు కదా. గతంలో మీరు శ్రేష్టమైన మార్గంలోనే ఉన్నారు కదా. క్రీస్తు యేసునందు రక్షింపబడి మంచి మార్గంలో నడుస్తున్నారు కదా. మీరు ఏ బుద్ధి పుట్టుకొచ్చింది మీకు? ఏ పురుగు తెలిసింది మీకు? ఈ దుష్టుడు వెంబడిస్తున్నారు మీరు. ఆలోచన చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. తను చేసే తప్పుడు బోధ అనుసరించకండి. తను ఖచ్చితంగా ఈడ్చుకొని వెళ్తాడు. గ్రంథాన్ని మాత్రమే పరిశీలించండి. గ్రంథంలో ఉన్నది మాత్రమే నమ్మండి. తను ఇది చేయకూడదు అంటాడు, కానీ అదే చేస్తాడు. తను నేను ఎవరిని తిట్టనో, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయను అంటాడు. దేవజనుని తిట్టాడు, నన్ను తిట్టాడు, నా కుటుంబాన్ని తిట్టాడు, ఇలా బోల్డ్ మంది తిట్టాడు. వేరే వాళ్ళకి ఫోన్ చేసుకుంటాడు. తెలుసు ఆయన తిట్టుకునే లేడు. ఆయన తాను చెప్పిన దాని మీద తానే నిలబడ్డాడు. తను చేసే తప్పుడు బోధ అయినా తప్పుడు బోధపై కూడా సరిగ్గా నిలబడ్డాడు ఆయన. ఎవరు? చిన్నరాజా. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా, ప్రియమైన వాళ్ళారా. ప్రేమతో యొక్క సందేశం తెలియజేస్తా ఉన్నాను. తను మాట్లాడింది అబద్ధ బోధ. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనకు తేటగా తెలియజేసింది. ఆ వచనాల్లో ఏమని?
అది ఆత్మ సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భౌతిక సంబంధమైన జన్మ గురించి భౌతిక సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతున్నా. మనం ఆఖరిగా చూసాం యోహాను సువార్త 1:11 నుంచి, ఆయన తన స్వకీయుడి యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లనో శరీరేచ్ఛ వల్లనో మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కారు. ఈ ఆత్మ సంబంధమైన జన్మ శ్రేష్టమైంది, ప్రథమైన గ్రంథం తేడా మనకు తెలియజేస్తుంది. తనే చెప్తున్నాడంటే భౌతిక సంబంధమైన జన్మ శ్రేష్టమైంది, భౌతిక సంబంధమైన జన్మ శ్రేష్టమైంది, దానికన్నా శ్రేష్టమైంది ఆత్మ సంబంధమైన జన్మ. ఇది చెప్పింది గ్రంథం మనకు. సృష్టిలో శ్రేష్టమైంది భౌతిక సంబంధమైన జన్మ ఉంటే ఆత్మ సంబంధమైన జన్మ దానికంతా కూడా శ్రేష్టమైంది. ప్రసంగి గ్రంథము 12:7 చూసినట్టయితే, మన్న అనేది మునుపటి వల్లే మంటికి చేరుడు, తాను దయచేసిన ఆత్మ దేవుని ఎందుకు తరలిపోను, లేకుండా మనకు తాడిగా తెలియచేస్తాం కదా, తరలిపోవడం మళ్ళీ తిరిగి దేవుని ఎందుకు వెళ్తుంది, దేవుని ఎదురు నుంచి ఆత్మ వచ్చింది. అది కాదు భావన మాట్లాడుతుంది. దేవుడు అనుగ్రహించిన జీవం, దేవుడు అనుగ్రహించిన జీవం. తల్లి గర్భం ముందు ఎప్పుడైతే అవయవ నిర్మాణము సంపూర్తిగా, అంటే ఎప్పుడైతే నిర్మాణము పూర్తిగా ఆ యొక్క రూపాన్ని దాల్స్తుందో, దాల్చిన తర్వాత దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తానని తేటగా తెలియచేశాడు. చూద్దాం అలాగే మనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథం మన 10వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తా ఉంది లేక మనకి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ చూసినట్లయితే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. ఏమంటా ఉన్నాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు, జగటుమన్నుగానున్న నన్ను నీవు నిర్మించి ఆ సంగతి జ్ఞాపకం చేస్తాను. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జుండుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధి చేసితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఏమంటా ఉన్నాడు ఇక్కడ గ్రంథంలో? ఆయనను నా లోకమును గూర్చి నీ హృదయంలో ఆలోచించితివి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత జీవాన్ని అనుగ్రహిస్తాడంట దేవుడు. నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత జీవాన్ని అనుగ్రహిస్తాడంట. ఎక్కడ నిర్మాణం? తల్లి గర్భమందు యొక్క శిశువు నిర్మాణం జరుగుతుంది. తల్లి గర్భం ముందు శిశువు నిర్మాణం జరిగిన తర్వాత అప్పుడు దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడంట. అది ఆత్మగా ఉంటుందంట. అది గ్రంథం మనకు చెప్పింది, జీవాత్మ. అప్పుడు దేవుడు ఆత్మను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడికనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా స్థితి ఇది అని దావీదు చెప్పగలుగుతున్నాడు. అంతేగాని పరలోకంలో ఆత్మ శ్రేష్టమైనదిగా సృష్టించబడింది, అది భూలోకంలో తల్లి గర్భం ముందు ప్రవేశించింది, ఇది శ్రేష్టమైన ఈవి, దౌర్భాగ్యుడు, దుష్టుడు, భ్రష్టుడు. కనుక ఇటువంటి దుర్బోధన నమ్మకండి విద్యార్థి ప్రియమైన వాళ్ళారా. తనకు బైబిల్ తెలియదు, చట్టం తెలియదు, ప్రతి నిబంధన చట్టం తెలియదు, పాత నిబంధన చట్టం కూడా తెలియదు, కొత్త నిబంధనకి పాత నిబంధనకి వ్యత్యాసం తెలియదు. బైబిల్ గ్రంథంలో చదివే విధానం తనకు తెలియదు. బైబిల్ గ్రంథం చదివే విధానం ఉంటుంది, భూమి మీద నరులందరికీ అర్థమయ్యే విధానం కాదు అది. ఇశ్రాయేల్ జనాంగానికి మాత్రమే అర్థమయ్యే విధానం. ఆ యొక్క కోణంలోనికి వెళ్తేనే ఒక బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. ఇశ్రాయేలీలకి అర్థమయ్యే విధానంలో ఆ యొక్క కోణంలో ఈ యొక్క గ్రంథం రాయటం జరిగింది. లోకంలో ఉన్న సర్వమానవులు తన ఊహను బట్టి చదివితే ఈ యొక్క చిన్నరాజాకి అర్థమైనట్టే అర్థమవుతుంది అందరికీ. కానీ దేవుడు ఎవరికి అర్థమయ్యే విధానంలో రాశాడో ఆ కోణంలో చదివితేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. కనుక శ్రద్ధగా ఆలోచించండి. తను చేసిన తప్పుడు బోధన మనం చూసాం. మీరే మీ కళ్ళారా చూశారు, మీ చూడారా విన్నారు తను మాట్లాడిన మాటలు, ఎలాగో తను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడే కానీ భౌతిక సంబంధమైన తల్లి గర్భం ముందు జరిగే జన్మ గురించి అది మాట్లాడట్లా. శ్రేష్టమైన ఈవెంట్ దాని గురించి మాట్లాడట్లా, దాని గురించి మాట్లాడట్లా. క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, జ్యేష్ఠ సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు, అది క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన దానిగా మాట్లాడుతూ ఉన్నాడు. అది గ్రంథం మనకి తాడిగా తెలియజేస్తుంది. కనుక సోదరులారా, రచనరాజు గారు నిన్ను కానీ నిన్ను అనుసరించే వారిని కానీ ప్రేమిస్తూనే మాట్లాడుతూ ఉన్నాను, ప్రేమతోనే మాట్లాడుతూ ఉన్నాను. గ్రంథంలో మాటలు విన్నారు కదా, శ్రద్ధగా ఆలోచన చేయండి.
యోగ్యమైన రీతిలో ముందుకు నడవండి. క్రీస్తు యేసునందు నూతనంగా రండి. సత్యవాక్యాన్ని అనుసరించండి. క్రీస్తు యేసులోనికి రండి. తెలియకపోతే నేర్చుకోండి, నేర్పిస్తాం. ఒకవేళ మా దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఏమైనా ఉంటే గ్రంథాన్ని నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఎందుకని నేర్చుకోండి. అనుభవజ్ఞానులు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు. గ్రంథాన్ని నేర్పించే విషయంలో వారి ఎందుకని నేర్చుకోండి. మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడంలో వచ్చిన నష్టమే లేదు, తప్పేమి లేదు. మనకు తెలియని దాన్ని తెలియదని చెప్పడంలో వచ్చే నష్టమే లేదు. చిన్న చూపు చూడరు. కనుక చిన్నరాజా, నేను ప్రేమిస్తూ మాట్లాడుతూ ఉన్నాను. దాంతో నువ్వు కనికరించి నా మీద దయించి, నన్ను అలాగే తిడతావు అనుకో, నా మీద దయించి మీ వాళ్ళ గురించి చెప్పు. విక్రమ్ వీడియో చేశాడు, నా గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు, తను కూడా సందేశాన్ని చెప్పాడు. ఇద్దరు గ్రంథంలో ఉన్న వచ్చిన తీసుకొని మాట్లాడాము. ఏమని మాట్లాడాము మీరు ఒకసారి పరిశీలన చేయండి అని వారికి కూడా విడమ చెప్పు. పిరికి పందిలాగా, పంది కాదు పందె, పిరికి పందిలాగా మీరు వినద్దు, అతన్ని చూడద్దు అని భయపడి హేతువడు వాడికి సాత్వికతో సమాధానం చెప్పని గ్రంథం చెప్పింది. సంస్థాన్ని పరిశీలించి మేలేందని చెప్పేటువంటి గ్రంథం చెప్పింది. కనుక సంస్థాన్ని పరిశీలించండి, మేలేందని చెప్పి శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తాను. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారు, ఇంకా అయిపోయింది. తను చేసే ప్రతి తప్పుడు బోధన సమాజంలో తీసుకొని వస్తాను. గ్రంథంలో ఉన్న సమాచారాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించి సమాజంలోనికి ఆదిమ సంఘ అపోస్తులను ప్రకటన చేస్తానే ఉంటాం. ఇంకో శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తాం.